ఇక్కడ క్యాసినో యజమాని యంగ్ మాస్టర్ లింగ్ ఎంట్రీ ఇస్తాడు. అతను వచ్చి సియాను చూసి ఏమీ మాట్లాడకుండా ఆమె డబ్బు ఆమెకిచ్చేస్తాడు. సియా ఆ డబ్బు తీసుకోవడానికి ముందుకు వెళ్ళినప్పుడు అనుకోకుండా కాలు జారి లింగ్ మీద పడుతుంది. అది చూసి అందరూ భయపడిపోతారు, ఎందుకంటే లింగ్ చాలా క్రూరమైన వ్యక్తి. అప్పుడే సియాకు లింగ్ శరీరంలో ఒక పారాసైట్ ఉన్నట్లు కనిపిస్తుంది. అది మెల్లగా అతని గుండెకు హాని చేస్తోంది. అది చాలా చిన్నది కావడంతో మెడికల్ మెషీన్లు కూడా దాన్ని గుర్తించలేవు. సియా ఈ విషయం చెప్పగానే లింగ్ మనుషులకు కోపం వస్తుంది. తమ బాస్కు లేనిపోని రోగాలు అంటగడుతోందని ఆమెను హెచ్చరిస్తారు. నిన్ననే మా బాస్కు ఫుల్ బాడీ చెకప్ జరిగింది, రిపోర్ట్స్ అన్నీ బాగున్నాయి అని ఆమెకు చెబుతారు. దాంతో సియా తన డబ్బు తీసుకుని అక్కడి నుండి వెళ్ళిపోతుంది. కాని ఆమె వెళ్లిన వెంటనే లింగ్కి అకస్మాత్తుగా రక్తపు వాంతులవుతాయి. వెంటనే అతను సియాను వెతికి పట్టుకోమని తన మనుషులను పంపిస్తాడు. మరోవైపు యూనివర్సిటీకి వెళ్లిన సియా ఆ డబ్బును కాయకిస్తుంది. కాని అతను తీసుకోడు. ఇది నువ్వు కష్టపడి సంపాదించావు, నీ దగ్గరే ఉంచుకో అని చెప్తాడు. ఆమె వెళ్తుండగా కొంతమంది అబ్బాయిలు ఆమెను పట్టుకుని వాష్రూంలోకి తీసుకువెళ్తారు. ఇదంతా చేస్తోంది షోయా అని సియాకు అర్థమవుతుంది. సియా కాయను ప్రేమిస్తోందని తప్పుగా అనుకుని ఆమెకు బుద్ధి చెప్పాలని షోయ అక్కడికి వస్తుంది. అయితే షోయ ఏదైనా చేసేలోపే ఆమె ఫ్రెండ్స్ వచ్చి లింగ్ గురించి చెబుతారు. లింగ్ పెద్ద కుటుంబానికి చెందినవాడు, పైగా చాలా అందంగా ఉంటాడు. అందుకే షోయ దృష్టి అతని మీద పడుతుంది. అతన్ని కలిసే అవకాశం వదులుకోకూడదని సియాను కూడా తీసుకుని అక్కడికి వెళ్తుంది. లింగ్ మనసు గెలుచుకోవడానికి యూనివర్సిటీలో పెద్ద డాక్టర్ని కూడా వెంట తీసుకెళ్తుంది. ఆ డాక్టర్ లింగ్ ని పరీక్షించినా అసలు ఏం జరుగుతుందో అతనికి అర్థం కాదు. అప్పుడే సియా అక్కడికి వచ్చి అందరినీ పక్కకు నెట్టి లింగ్ దగ్గరకు వెళుతుంది. నేను నిన్ను నయం చేయగలను అని అతనికి నమ్మకం కలిగిస్తుంది. వెంటనే అసిస్టెంట్ దగ్గర ఉన్న సూదుల బాక్స్ తీసుకుని ట్రీట్మెంట్ మొదలు పెడుతుంది. సియాకు ఎక్స్రే విజన్ ఉండటం వల్ల ఆమెకు ఆ పారాసైట్ స్పష్టంగా కనిపిస్తుంది. కొద్దిసేపట్లోనే గుండెలో ఉన్న ఆ చిన్న పారాసైట్ను ఆమె బయటకు తీస్తుంది. అందరూ అది చూసి షాక్ అవుతారు. తన గుండెలో ఉన్న పాత నొప్పి తగ్గిపోవడాన్ని లింగ్ గమనిస్తాడు. కృతజ్ఞతగా అతను వెంటనే ఒక ఏటీఎం కార్డును ఆమెకిస్తాడు. కానీ ఆమె అందరి ముందు దాన్ని నిరాకరిస్తూ, నువ్వు మంచివాడివి కాబట్టే సహాయం చేశాను, నాకు డబ్బు వద్దు అని చెప్పి వెళ్ళిపోతుంది. మరి ఆ తర్వాత ఏం జరిగిందో తెలుసుకోవాలంటే పార్ట్ 6 అని కామెంట్ చేయండి. వీడియో నచ్చితే లైక్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ మరియు ఫాలో అవ్వడం మర్చిపోకండి.